హలో అందరికీ, ఈరోజు మన కస్టమర్కి మనం పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాం. బ్లౌజ్కి మామూలు హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఆదికి ఈ పఫ్ హ్యాండ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం 4 ఫోల్డ్ కింద బ్లౌజ్ క్లాత్ అయితే మడత పెట్టుకొని లూజ్ తీసుకోవాలి. బ్లౌజు హ్యాండ్ లూజ్ అనమాట. కస్టమర్ లూజ్ తీసుకున్న తర్వాత పొడవు అయితే నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. వాళ్ళు పొడవు అయితే చెప్పలేదు మనకి. పొడవు తీసుకున్న తర్వాత 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌను ఇలాగ గీసుకోవాలండి. మనకి కొలతలు తెలియడానికి. మనకి నడుం లూజులో సగం అక్కడ తీసుకుంటాం కదండి. నడుం లూజులో రౌండ్ తిప్పడం కోసం హ్యాండ్ నేనైతే 8.5 వచ్చింది నడుం లూజు. 4 భాగం ఇక్కడ 4.5 పెట్టుకున్నానండి. ఇప్పుడు మన పఫ్ కోసం అయితే 3 ఇంచులు తీసుకున్నాం. పైన వచ్చేసి 3 ఇంచులు తీసుకొని మనం కింద ఉన్న డౌన్లో కలిపేసామండి. హ్యాండ్ డౌన్లో ఇలాగ క్రాస్గా తీసి కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఈ పఫ్ హ్యాండ్స్ అయితే. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి, మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, కటింగ్ అయితే చూసారుగా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకుంటున్నాం అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి చూసారు ఎంత నీట్గా ఉందో. బ్లౌజు హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా సింపుల్గా కట్ చేశానో. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ఉన్న శారీ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. శారీ క్లాత్ అనేది నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి స్టెప్స్ వస్తాయి కదండి హ్యాండ్కి. పైన టిప్స్ కోసం మనం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. కటింగ్లో మార్కింగ్ దగ్గర చిన్న డాట్ పెట్టేసుకొని ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచుతో కుర్చీలు పెట్టేసుకోవాలి. త్రీ కుర్చీస్ అటు 3 కుర్చీస్ ఇటు పెట్టుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ హ్యాండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి అయితే అటాచ్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. మనం క్రాస్ తీసుకోవాలండి కొంచెం ఫ్రంట్ వైపు. ఇలా క్రాస్ తీసేసుకొని మనం మధ్యలో ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగ ఒక సైడు హ్యాండ్ ఎలాగుందో కరువు షేప్ అయితే అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ కటింగ్లు అనేవి చాలా నీట్గా వస్తాయి. అలాగే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పేసి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా డబ్బులు కుట్టేసేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసేసుకుంటే అయిపోద్దండి బ్లౌజు. ఇంకో వైపు జాయిన్ చేసాను, ఎలా ఉందో చూసేయండి ఒకసారి.
చూసారండి, చిన్న పఫ్ వచ్చిందనమాట హ్యాండ్కి. చాలా క్యూట్గా ఉంది కదండి బ్లౌజు, చాలా బాగుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కటింగు స్టిచ్చింగ్ అనేది. ఓకే అండి, చూసినందుకు